భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో ఉంటున్న హిజ్రాలు 41 రోజులుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో పంటలు పండి వర్షాలు కురిసి రాష్ట్రం, దేశం సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు చేశారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి బ్రిడ్జ్ చెక్ పోస్ట్ నుండి ఆటపాటలతో నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. హిజ్రాల పూజలు, సంబరాలను పట్టణ ప్రజల్లో ఆకట్టుకున్నాయి. నమస్తే అండి. ఈరోజు మేము చేస్తున్న పూజా కార్యక్రమం ఏంటంటే మేము 41 రోజు దీక్షలో ఉంటామండి. ఉన్నాక 41 రోజు మా ఒక మాత పూజకి మేము ప్రత్యేకంగా తెల్లవారులు ఆట పాటలతో ఎంతో రంగవైభవంగా చేసుకుంటాము. అందుకు ప్రత్యేకంగా ఏంటంటే ఈ ఊరి ప్రజలు బాగుండాలి, అలాగే వానలు మంచిగా పడాలి, ఏ కాలంలో ఆ కాలము మంచిగా చక్కగా నడవాలని మేము 41 రోజు దీక్షలో ఉండి మా మాతకి పూజ చేసుకుని తెల్లవారుజామున ఆమెకి మొత్తం పూజా కార్యక్రమాలు ముగించుకొని మేము మంచిగా ఈ భద్రాచలంలో ఉన్న ప్రజలందరూ చల్లగా ఉండి మంచిగా ఉండాలని కోరుకుంటూ మేము ఈ పూజా కార్యక్రమాన్ని మొదలు పెడతాము. ప్రతి ఒక్క ఊర్లో కూడా చేస్తాము. పోయిన నెలలో భద్రాద్రి కొత్తగూడెంలో జరిగింది. ఇప్పుడు అలాగే భద్రాచలంలో కూడా జరుపుకుంటున్నాము. 200-300 మంది బ్రతుకుతున్నారు. ఈ ఊరి ప్రజలు కూడా మాకు సహకరించి మా వెనకడుగు ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. వారందరికీ అభినందనలు చెప్తే అండి. ఈరోజు మేము చేస్తున్న పూజా కార్యక్రమం తణుకు నరేంద్ర సెంటర్లో హిజ్రాలు ధర్నా చేశారు. అనకాపల్లిలో దీపు అనే హిజ్రా హత్యకు నిరసనగా